ఫోటో తీసుకో దీపక్. వారి స్వహస్తాలతో శ్రీ బండి సంజయ్ గారి చిత్రపటాన్ని బహుకరిస్తా ఉన్నారు. ధన్యవాదాలు. లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిందిగా జిల్లా పార్టీ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. మీడియాను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సరేనా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ముందుగా మీ అందరూ కూడా ధన్యవాదాలు. ప్రజా సంగ్రామ యాత్ర స్టార్టింగ్ నుంచి ఏ జిల్లా రిపోర్టర్స్ కెమెరామెన్ ఆ జిల్లా, ఈ జిల్లా కాస్త ఈ జిల్లా, మేము ఎంత కష్టపడుతున్నామో ఆ స్థాయిలో మీరు కూడా మాకు సహకరించడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తున్నది. మీరు కూడా బాధపడుతున్నారు, మీరు కూడా కష్టపడుతున్నారు. అక్కడక్కడ మీ కష్టాలు మీ బాధలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీకు డబుల్ బెడ్రూమ్ అన్నీ వచ్చినాయి అనుకుంటారా, కానీ మీకు హెల్త్ కార్డు అన్ని బాగా పనిచేస్తున్నాయి కదా. ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చగా ఉంది కదా, అందుకే పాత్రికేయులు కూడా డబుల్ బెడ్రూమ్ రావాలంటే బీజేపీ ప్రభుత్వం అంతా గ్యారెంటీ అన్నారు. పాత్రికేయ రంగానికి పాత్రికేయులకు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా, ఆ గౌరవం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. కోవిడ్ అప్పుడు కూడా మీరు చూడండి, కోవిడ్ అప్పుడు కూడా ఏ పార్టీ స్పందించలే. కానీ మీ కెమెరామెన్లు మార్చురికి పోయి ఇలా విజువల్ తీసుకోవడము, రిపోర్టర్స్ రాయడము, రిపోర్టర్లు గాంధీ హాస్పిటల్ కూడా పట్టించుకునే ప్రయత్నం చేయలేవారు కూడా. కానీ తప్పకుండా మీ కష్టాలు మీరు వాడే కష్టాలు తొలగిపోవాలంటే మీరు రాత్రి ఎవరు రాయరు కదా, మరొకరు మాట్లాడితేనే అంతప్పుడు టీవీలో వస్తుంది. నిన్న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం, ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరు సమావేశం పెట్టుకోవడంలో అభ్యంతరాలు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. దాదాపు అనేక పార్టీలు ప్లీనరీ సమావేశాలు పెడతా ఉంటాయి, రకరకాల పేరుతో సమావేశాలు పెడతా ఉంటాయి. కానీ నేనైతే చాలా ప్లీనరీ సమావేశాలు చాలా చూస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కూడా ప్లీనరీ సమావేశాలు కార్యవర్గ సమావేశాలు పెడతా ఉంటాం మేము, రకరకాల సమావేశాలు పెడతా ఉంటాం మేము. కానీ ఏ పార్టీ సమావేశాలు పెట్టినా కూడా పార్టీ గురించి చర్చ ఎక్కువ జరుగుతుంది నాకు తెలిసి. అంటే నాకంటే ఎక్కువ కేసీఆర్ గారికి బాగా తెలుస్తుంది అనే మేధావి వాటి 1000 పుస్తకాలు చదివిన వాటి ఆ 1000 పుస్తకాలు ఇదే ఉంది కావచ్చు, నాకు వేరే ఏం తెలియదు. అన్ని పుస్తకాలు చదివినాక ఒక ఎజెండా రాసుకుంటాడు అన్నట్టని, దాన్ని ఏముండదు అన్నట్టు. మళ్ళీ వేరే పుస్తకాలు చదివి ఈయన రాస్తే ఆ పుస్తకాలకు ఇంపార్టెన్స్ వస్తుందని చెప్పి ఈయనే తోపు కదా. ఏ పార్టీ ప్లీనరీ జరిగినా సమావేశాలు జరిగినా పార్టీ సంస్థాగత విషయాలు చర్చించుకుంటాం. ఫస్ట్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఏంది, పార్టీని ఏ విధంగా బలోపేతం చేద్దాం, ఇన్నో చేసిన కార్యక్రమాలు ఏంది, ఏం చేద్దాం ప్రజల కోసం, ప్రజల కోసం ఏ విధంగా పోరాటం చేసినాం. ఒకటి అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ, అధికారంలోకి వస్తున్నాం, మనం రాబోతున్నాము, వస్తే ఏం చేస్తాము, రావడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలి, ప్రజల కష్టాలు ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పి దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, దాని మీద ఏ విధంగా ముందుకు చెప్పి తెలంగాణ ఏ రాష్ట్ర పార్టీ ఆ రాష్ట్ర పార్టీ. అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయాలి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సాధించినాం,
ప్రజలకి సంక్షేమం కోసం ఏ విధంగా నిధులు వెచ్చించినాము, ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసినాం, ప్రజలు కష్టాలు ఇబ్బందులు పడకుండా ఏ విధంగా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం చెప్పడం ఒకటి. ఏమేమి హామీలు ఇచ్చినాం ఎన్నికల్లో, ఏమేమి హామీలు నెరవేర్చినాం, ఇంకా నెరవేర్చని హామీలు ఏ విధంగా నెరవేర్చబోతున్నాం. ఇవి నాకు తెలిసి ప్లీనరీ సమావేశంలో ఈ చర్చ జరగాలి. తిరుమల కామన్గా తిరుమల బ్రహ్మాండం తిరుమల అబ్బో అవి ఈ ప్రపంచం ఇప్పుడు నెక్స్ట్ దేశం అయిపోయింది, ప్రపంచం పోతారు. ఇక ఇవి ఏం చర్చ జరగాలి వీటి మీద. ఈ చర్చనే వాళ్ళ పార్టీ గురించి చర్చ లేదు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి చర్చ లేదు, వాళ్ళ ప్రభుత్వం సాధించిన ఘనకార్యం మీద కూడా చెప్పలేనే. అంటే ఏం సాధించాలో చెప్పాలి, అది వేరే విషయం అనుకోండి. ఎవరైనా అధికార పార్టీ వాళ్ళ పార్టీ ఏం సాధించిందో చెప్పుకోవాలి. ఇలా ఈ టిఆర్ఎస్ పార్టీ ఈ ప్లీనరీ సమావేశాల ద్వారా ఏం చెప్పుకోలేదంటే ఏం సాధించలేదు అన్న విషయం దీని స్పష్టమవుతుంది. దీని ద్వారా కనీసం ఆత్మవిమర్శ చర్చ జరగాలి. కార్యకర్తల నాయకుల అభిప్రాయం తెలుసుకోవాలి. పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇంకేం చేద్దాం, చర్చించే అవకాశం, ప్రశ్నించే అవకాశం, తెలుసుకునే అవకాశం పార్టీ నాయకులకు ఇవ్వడానికే ప్లీనరీ సమావేశం. పార్టీ ఆలోచన చెప్పడము, కార్యకర్తల నాయకుల ఆలోచన తెలుసుకోవడము, దాని ద్వారా పార్టీని ఇంకా బలోపేతం చేయడము, ముందుకు తీసుకో ప్రయత్నం చేయడం అని చెప్పి నేను దేనికోసం పెట్టినట్టే ప్లీనరీ సమావేశము ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. రెండో విడత, మొదటి విడత తక్కువ అంచనా వేసింది ఆయన. ఈ ప్రజా సంగ్రామ యాత్ర బాక్స్ బద్దలైంది టీఆర్ఎస్ మొదటి ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ అయినాక భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర స్టార్ట్ చేస్తేనే లొల్లి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి పూర్తి స్థాయిలో విజయవంతమైంది. రెండో ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేస్తూ ఉంటేనే డప్పులు కొట్టినాయి. ఇప్పుడు వస్తున్న స్పందన చూసిన తర్వాత ఇక మైండ్ బ్లాక్ అయింది. ఇక ఏం చేయాలో డిప్రెషన్కి పోయారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకు డిప్రెషన్లకు పోయారు. ఇక పోయి మీరు చూస్తున్నారు, కొన్ని ఛానళ్ళు చూపెడుతున్నారు, కొన్ని పేపర్లు రాస్తున్నారు. బూతులే, బండ బూతులు తిడుతున్నారు. నేను మొదటి చెప్పిన మాకు బండ బూతులు రావు, ఎందుకంటే మా మోడీ గారు అవి నేర్పలే. మాకు సంస్కారం అనేటువంటి ఒక పదం అడ్డం వస్తుంది మాకు. అదే టీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్తున్నారు, మాకు సంస్కారం పదం అడ్డం వస్తున్నారు, సంస్కారం లేకుండా ఇంట్లో మారుతున్నారు వాళ్ళు. నేను మొన్న చెప్పిన ఒక విలేకరు అడిగిండు, సార్ బూతులు తిడుతున్నారు, మీరు ఆ స్థాయిలో ఎందుకు స్పందిస్తారంటే సంస్కారం పదం అడ్డం వస్తుందని చెప్పి అన్న. సేమ్ టీఆర్ఎస్ వాళ్ళు బూతులు తిడుతున్నారు, మళ్ళీ వాళ్ళకి సంస్కారం అంటే ఇంకెంత తిడుతారు. ఇంకా ఇవి తక్కువ బూతులు కావచ్చు, ఇంకా వేరే బూతులు ఇంకా నేర్చుకున్నారేమో. ఇంకా బూతులు తిడుతున్నారు అంటే యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి నోరెట్టుంటుందో వాళ్ళ నాయకులు గదే పరిస్థితి. ఎంత ఎక్కువైతే ముఖ్యమంత్రి మెప్పు పొందే ప్రయత్నం చేయడానికి తిరుగుతున్నారు. వాళ్ళ డిప్రెషన్, వాళ్ళు స్పందిస్తున్న తీరు బట్టే ప్రజా సంగ్రామ యాత్ర వల్ల దాన్ని చూసి ఎంత భయపడుతున్నారో స్పష్టమవుతుంది. వేలాది మంది తరలిస్తున్నారు, మీరే చూస్తున్నారు. మేము తప్పు చెప్పుకుంటాం కావచ్చు, మరి మీడియా చూపెట్టించి మీరు చూపించేది తప్ప, ప్రజలు వస్తున్నారు తప్ప, టీవీలలో చూపెట్టేది తప్ప, సోషల్ మీడియాలో వస్తున్నారు తప్ప, మేము ఎక్కడైతే బీరు బిర్యానీ ఇస్తున్నాం, పైసలు ఇస్తున్నాం. స్వచ్ఛందంగా గ్రామాలు తరలి వస్తున్నారు. గద్వాలలో ఎడ్కోటలో జరిగిన ర్యాలీ చూసిరు మీరు, మక్తలో జరిగిన ర్యాలీ చూసిరు, నిన్న ఊట్కూలో జరిగిన ర్యాలీ చూసిరు. నిన్న ఇవరైతే వాస్తవం ఇవైతే. కానీ టీఆర్ఎస్ ప్లాన్ కొద్ది, టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్లాన్ కొద్ది ఏంటంటే మంది వస్తలేరు ఇద్దరు అనుకొని చెప్తారు అన్నట్టు. ఇక్కడ జనం నవ్వుకుంటున్నారు. కాబట్టి ఈ ప్లీనరీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తూ తిట్టడానికి మాత్రమే ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ఈ ప్లీనరీ సమావేశం పూర్తి కూడా కేంద్రాన్ని తిట్టడం, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడము, భారతీయ జనతా పార్టీని విమర్శించడము, ప్రజల దృష్టి మళ్లించడం, దీనికోసం మాత్రమే ఈ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది తప్ప వేరే కాదనే విషయం
తెలుసుకోవాలి. దేశ ఆర్థిక పరిస్థితి మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చే సమయంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. ఆర్థిక గతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ చిప్ప చేతికిచ్చింది. దాని సరిదిద్దుకోవడమే గగనమైంది. అన్నిటికీ వచ్చి అన్నిటికీ భరించి ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా తయారు చేస్తే ఇలా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని ఒక దృఢ సంకల్పంతో మోడీ గారు పోతుంటే ఇది మేం చెప్పడం కాదు, ఇతర దేశాల అధ్యక్షులు ఇతర దేశాల ప్రధానులు కూడా మోడీ గారిని పొగిడిన విధానాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా శక్తివంతంగా తయారు చేసిండు అనే విషయంలో ఇతర దేశాల అధ్యక్షులు ప్రధానులు భారతదేశం యొక్క మోడీ గారి యొక్క ఘనకార్యాన్ని పొగిడిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఒక్కసారి. నువ్వు ఫస్ట్ నువ్వు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడు. నువ్వు దేశాల్లో పోతావు కానీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడు. ధనిక రాష్ట్రం నువ్వేంటివి? ధనిక రాష్ట్రం అన్న నువ్వు వాళ్ళ 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకా ధనిక రాష్ట్రం అంటాడు. మళ్ళా 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఒక్కొక్కరి నెత్తి మీద ₹1,00,000 అప్పు పెట్టిండు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ నాడు జీతాలు వస్తాయని చెప్పి సంబరపడుతున్నటువంటి ఉద్యోగులకు 12వ తారీఖు వరకు జీతాలు వస్తాయారా? ఫస్ట్ ఏమో 3వ తారీఖు జీతాలు ఇవ్వలే, తర్వాత 5వ తారీఖు జీతాలు ఇవ్వలే, తర్వాత 7వ తారీఖు జీతాలు ఇవ్వలే, ఇప్పుడు 12వ తారీఖు జీతాలు ఇస్తలేడు. నెక్స్ట్ 16వ తారీఖు జీతాలు రావు, నెక్స్ట్ 20వ తారీఖు జీతాలు రావు, తర్వాత 30వ తారీఖు జీతాలు రావు, నెక్స్ట్ నెల తారీఖు జీతాలు రావు. ఇక్కడ ఒక్కసారి ఫస్ట్ నాడు ఒక బటన్ వదిలితే అందరి అకౌంట్లో పైసలు పడుతుండే. ఇప్పుడు 12వ తారీఖు జీతాలు ఇచ్చినా కూడా 12వ తారీఖు జీతాలు స్టార్ట్ చేస్తే ఒక జిల్లాకు 12వ తారీఖు ఇస్తాడు, ఇంకో జిల్లాకు 13వ తారీఖు ఇస్తాడు, ఇంకో జిల్లాకు 15వ తారీఖు ఇస్తాడు. రోజుకొక జిల్లా చొప్పున జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే నీ ఏడుపు ఏడు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? జీతాలు ఇయ్యలేని స్థితికి దిగజార్చింది ఎవడు? ధనిక రాష్ట్రం అని నువ్వే అన్నావు. 4 లక్షల కోట్ల అప్పు లేనే లేదా నువ్వే అంటివి. ఒక్కొక్క మనిషి మీద ₹1,00,000 అప్పు అబద్ధం అంటివి. మరి జీతాలు ఎందుకు ఇస్తలేవు? కనీసం ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇస్తలేవు. నువ్వు బెనిఫిట్స్ ఇస్తలేవు కనీసం. దాంతోపాటు ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచినావు. 70,000 కోట్లు నువ్వు ఇలా డిస్కౌంట్లకు అప్పున్నావు. ఇప్పటికి 70,000 కోట్లు డిస్కౌంట్లకు అప్పున్నావు. నువ్వు మన ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు అని చెప్పి రైతులకు నమ్మిస్తున్నావు. నువ్వు డిస్కౌంట్లకు పైసలే కట్టకపోతేవి. నీ ప్రభుత్వం వీక్ ఎట్లావు. నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఈ 70,000 కోట్లు ఎవరు కట్టాలి? మేము కట్టాలి. ఫ్రీ కరెంట్ ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఇచ్చేది మేమే. నువ్వు కరెంట్ ఛార్జీలు పెంచుతీవి. ఫస్ట్ తర్వాత ఒక్కొక్కరు గుండెపోటు వస్తుంది కరెంట్ ఛార్జ్ చూసినాక. కానీ కరెంట్ ఛార్జీలు వసూలు చేసే దమ్ము లేదు నీకు. ఫ్రీ కరెంట్ పెడితే దోసుకుంటున్నావు. దోపిడీ అది. బస్ ఛార్జీలు పెంచుతూనే ఉన్నావు. ఇంకా దాంతోపాటు దోసుకుంటావు. ఒకటి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది వాస్తవమే. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం ఆస్తులు పెంచుకుంటున్న విషయం కూడా వాస్తవమే. 30,000 కోట్ల ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి దోసుకునేది వాస్తవం కదా. ఒక్క ఎకరా నీళ్ళు ఇచ్చినా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు. మళ్ళీ అది కూడా ఫామ్ హౌస్కే దారి పెంచుకుంటువి. ఇక్కడ కూడా ఇలా 69 జీవో ద్వారా ప్రాజెక్టు పూర్తి చేస్తే 1,400 కోట్లు ఖర్చు అయ్యేది.
నీకు 1400 కోట్ల నీకు ఇన్ని కమిషన్ రాదే, పైసలు రావే. పాలమూరు రంగారెడ్డి పేరుతో దాన్ని 70,000 కోట్ల అంచనా వేస్తేవి. 20% పని కూడా పూర్తి అయిపోతుంది, కమిషన్ చంపుతుంది. నీ ఆస్తులు పెంచుకున్నావు, నీ కుటుంబ ఆస్తులు పెంచుకుని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అప్పుల పాలైంది, నీ కుటుంబము ఏ విధంగా ఆస్తులు పెంచుకున్నావో అది కూడా బహిర్గత పెడితే చాలా మంచిగా ఉండేది. బీఆర్ఎస్ అది భారత రాష్ట్ర సమితి, నీకేమో అంతర్జాతీయ సమితి పెట్టుకో, ఇంకండి ఏఆర్ఎస్ పెట్టుకో. నెక్స్ట్ టీఆర్ఎస్ అయిపోయింది, టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ అయిపోయింది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చేసారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి నెక్స్ట్ ఏఆర్ఎస్ అవుతుంది. ఇక అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టుకుంటాడు. ఇక అయిపోయి ఇక్కడ కొడుకు అప్పయిపోయిండు, దేశాన్ని బిడ్డకి అప్పచెప్తున్నాడు. ఇక ప్రపంచానికి ఈ అల్లునికో ఇంకా ఉన్నాడు కదా, వాళ్ళకి అప్పచెప్తాడు. ఇక అంటే ఇక్కడ దోచుకోవడం అయిపోయింది. రాష్ట్రాన్ని కొడుకు అప్పచెప్పిండు, బిడ్డను దేశాన్ని బిడ్డకి అప్పచెప్పిండు. ఇప్పుడు ప్రపంచ అధినేత అవుతాడు. ఈయన ప్రపంచ అధినేత అవుతాడు. నీకు ఇక్కడనే గతి లేదు, అతి గతి లేదు. ఇక్కడనే టీఆర్ఎస్ కు నీ తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చిండు. ఢిల్లీకి పోతివి, టెంట్ వేసుకొని కూర్చుంటా అంటివి, సెకండ్ ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్ అంటివి. నీ టెంట్ కింద ఎవరు రాకపోయా, మళ్ళీ వచ్చి ఫామ్ హౌస్ వస్తుంది. నేను ఇక్కడనే ఎవరు ఆంతలు ఎవరు దేక్తలేడు. ఎవరు దేకపోవడం వల్ల మన ప్రపంచం దేశం తిరిగబడుతుంది. నువ్వు ఇది చేసేది ఏంది, ఆడ వీకేది ఏందో నాకు అర్థం కాదు ఇప్పటికి. భారత రాష్ట్ర సమితి నువ్వు పెద్ద అవినీతి పరువు, నువ్వు అత్యంత అవినీతి పరువు నువ్వు. ఇది నేను చెప్పింది కాదు, భారతీయ జనతా పార్టీ చెప్పింది కాదు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాదు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మంత్రివర్గంలో నీ అలయన్స్ ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ స్కామ్ కానీ సహారా స్కామ్ కానీ నీ మీద ఆరోపణలు వచ్చింది వాస్తవం కాదా? నేను సిబిఐ విచారణ జరిపింది వాస్తవమా కాదా? అప్పుడు నా ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్ను కేంద్ర మంత్రి నుంచి తొలగిస్తా అంటే నువ్వు మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ పెడుతూ బయటికి వచ్చింది వాస్తవమా కాదా? నువ్వే పెద్ద అవినీతి పరునివి. ఈయనంటాడు మళ్ళా మా ప్రభుత్వంలో ఏ మంత్రి మీద అవినీతి ఆరోపణ లేదట. అబద్ధమే సిగ్గుపడుతుంది అబద్ధాలు చూసి. గుండె మీద చేసుకొని చెప్పు ముఖ్యమంత్రి, నీ మంత్రివర్గంలో ఒక్కరిద్దరు నిజాయితీ పరులు ఉండొచ్చు. నీ మంత్రివర్గంలో మంత్రుల మీద అవినీతి ఆరోపణలు లేవు అని గుండె మీద చేసుకొని చెప్తే విశ్వసిస్తాం మేము. అనేక మంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఆధారాలతో సహా మేము బయటపెట్టినాం. అందరు మంత్రుల మీద మాక్సిమం మంత్రుల మీద కోర్టులో విచారణ జరుగుతున్నది, ఫిర్యాదులు వచ్చినాయి. ఇది వాస్తవమా కాదా? నువ్వు మాట్లాడ అవినీతి సిగ్గుపడతా చూసి. రైతుల గురించి మాట్లాడాడు. ఇవాళ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మిర్చి పత్తి ధర రెట్టింపు అయిందంటే అది కేవలం మోడీ గారి ఘనకార్యం. అది ఇవాళ వరి విషయంలో, ధాన్యం విషయంలో, ఇతర విషయాల్లో ఇలా ఎంఎస్పీ 2014లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 1310 రూపాయలే ఉండే. ఈరోజు 1960 రూపాయలు ఇవ్వాలి ఎంఎస్పీ. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంగానే మోడీ గారి ప్రభుత్వం పోతున్నది. ఇలా నువ్వేం చేస్తున్నావు? యూరియా ఫ్రీ ఇస్తాంటివి, రైతు బంధు అంటున్నావు, కౌలులకు రైతు బంధు ఇవ్వకపోతేవి, యూరియా ఫ్రీ అంటివి. అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ పుట్టినవి, చప్పలు కొట్టించుకుంటేవి, పాలాభిషేకాలు చేసుకుంటేవి. ఇవాళ కేవలము ఈ యొక్క ఖరీఫ్ సీజన్కే మొన్న మోడీ గారు ప్రకటించారు, నేను క్యాబినెట్లో ఈ ఖరీఫ్ సీజన్ కు ఎరువులపై 60,939 కోట్ల సబ్సిడీ ఇస్తూ
రైతులకు అతి తక్కువ ధరలో ఎరువులు అందిస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎరువులపై 60,939 కోట్ల సబ్సిడీ ఇస్తుంది. రైతులకు అతి తక్కువ ధరలో ఎరువులు ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇది కేవలం ఒక సీజన్కే. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన చూస్తే మీకు అర్థమవుతుంది. దాంతోపాటు పెట్రోల్ డీజిల్ వ్యాట్, దానిపై వ్యాట్ తగ్గించుకొని నిన్న మోడీ గారి పేరు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించుకున్నారు, ప్రజల మీద భారం పడకుండా చూస్తున్నారు. మీరు తగ్గించండి అని చెప్తే 30 రూపాయలు లీటర్ కమిషన్ దొబ్బుతాడు మంచిగా పెట్రోల్ మీద. తగ్గి ముఖ్యమంత్రి తగ్గాడు, ఇలా కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తాడు. కనీసం మోడీ గారు మాట్లాడిన మాటలన్నా కనీసం గౌరవించు. నీకు గౌరవం అనే పదమే నీకు రాదు, కానీ ఎందుకు తగ్గిస్తావు? తగ్గి ఒక 10 రూపాయలు తగ్గిస్తే, దిగుట 30 రూపాయలు తగ్గిస్తే ఇలా 90 రూపాయలకే పెట్రోల్ ఈడ తెలంగాణ రాష్ట్రంలో. దుబ్బేది కమిషన్ దుబ్బతోకే నిర్బంధం చేస్తావు. కృష్ణా జలాలకు సంబంధించి నిన్న మాట్లాడాడు, తీర్మానాలు చేసిండు కొన్ని. ఈ తీర్మానాలు చూస్తే నాకైతే నమస్తుంది. ఈ తీర్మానాలు చూస్తే నా మహబూబ్ నగర్ లో వలసలు ఆగిపోయినాయట. ముఖ్యమంత్రి స్పీచ్ లో మాట్లాడాడు. మహబూబ్ నగర్ లో వలసలు ఆగిపోయినంటే ముఖ్యమంత్రి చెప్తున్నా, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, ఇవాళ వస్తావా రేపు వస్తావా? నారాయణపేట రా, నేను అక్కడ ఉంటాను. నేను బస్ డిపోకి వస్తే మధ్యాహ్నం 12 బొంబాయి బస్సు పోతుంది అందుకని నుంచి ఎక్కిస్తా. ముఖ్యమంత్రి ఎక్కించి అంతే ఇక్కడ దగ్గర నీళ్ళు కూడా పంపుతారు. మరి ముంబై పోతుల్లో ముఖ్యమంత్రి తెలుస్తుంది. ముంబై అంటే కోపం బాగా. ఈయన ముంబైలో అక్కడ దుర్గవట్టి వస్తుంది, దొంగ పాస్పోర్ట్ ఇస్తే దుర్గవట్టి రాడా. ఇది నేను చెప్పలే, ఎంఎస్ఆర్ సత్యనారాయణ చెప్పింది నాకు. దొంగ పాస్పోర్ట్ ఇస్తే ఇబ్బంది సంవేస్తున్నాడు ముంబైలో. కృష్ణపల్లి కొండాపూర్ బస్సులు పోతే ఇక్కడ నుంచి కృష్ణాపూర్ పోదాం పాస్ రా. మరి ఇవాళ వస్తావా రేపు వస్తావా చెప్పు. వస్తే బస్ ఎక్కిస్తే నిన్న ఎక్కిస్తే బస్సు ముంబై పోతుర్రా, లేకుంటే మళ్ళీ నీ ఫామ్ హౌస్ వస్తారు చూద్దాం వాళ్ళకి. మొత్తం వలసలు పోతలేడట, మొత్తం వలసలు బంద్ అయిపోయినాయట. ఈయన బాగా ఉద్ధరించాడు. మా పాలమూరు పచ్చబడ్డది కాబట్టి ముంబైకి ఎవ్వరు పోతలేరు. కొంచెమన్నా ఉద్యోగాల విషయంలో మాట్లాడాడు. నెల కింద ఏం చేసిండు, 1,30,000 ఉద్యోగాలను 1,30,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నాడు. ఇది నెల కిందనే మంత్రులు చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు నెల క్రితం. నిన్న ఏం చెప్తాడంటే 2,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారట. అంటే నెలకే లక్షలు పెంచేసిండు అయిపోయా. నెల కిందనేమో 1,30,000 అన్నాడు. నిన్న 2,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఈయన. అంటే నోరు చేస్తే ఇక అబద్ధాలంటే ఈయనకే అబద్ధాలు ఇవి. ఇవన్నీ బాగా మాట్లాడండి. ఇక ఇవన్నీ మొత్తం దేశం అంతా తిరుగుతున్నాడు, ఫ్రంట్ వింటున్నాడు. మహిళా బిల్లు విషయం మాట్లాడాడు. ముఖ్యమంత్రి చెప్పాలి, పోయినసారి నీ క్యాబినెట్ లో ఎంతమంది మహిళలకు మంత్రి పదవులు వచ్చిండో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. పోయినసారి నీ క్యాబినెట్ లో అది భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా ద్రోహి. మహిళలంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి పడది. అందుకే మహిళలకు క్యాబినెట్ లో కనీసం గౌరవం మీదే ఒక్క మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము విమర్శిస్తే మొన్న కొరకు ఇద్దరికి ఇచ్చేయండి.
అంటే ఆయన చెప్పగానే వెంటనే బ్రేకింగ్ వస్తుంది, తెల్లారి పేపర్లు వస్తాయి కాబట్టి అన్నీ చెప్తాడు. ఇక ఎవరు మాట్లాడడం లేడనుకున్నాడు ఆయన. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఇంటాడు, ఎట్లా ప్రెస్ మీటింగ్ గ్యారంటీ ఇట్టాడు. నేను అందుకే ముఖ్యమంత్రి బిజీ ఉంటాడు కదా, కొద్దిగా పొద్దున్న లేవాలని చెప్పి రాత్రి మెసేజ్ ఇచ్చినాం. బండి సంజయ్ ప్రెస్ మీటింగ్ 9 o'clock అని చెప్పి, ఎందుకంటే పొద్దున్న లేస్తాడు, ఇవాళ లేచి కూర్చుంటాడు. ఆ లేక మంచం అంటే లేకుంటే ఇక తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్తే బీపీ పెడుతుందట. చట్ నువ్వు ఏం చెప్పకరా అంటాడట. ఇప్పుడు ఆయన ఏంటండి ఇక ఇదే విషయం బయట ఎప్పుడు వెళ్ళాక సీక్రెట్ ఇంట టీవీ పెట్టుకొని. ఎందుకంటే ఎట్లా బయట పడ్డదంటే ప్రెస్ మీట్ మొత్తం అన్ని రాసుకొని అన్ని చెప్పి ఒక్కొక్క నేను చెప్పిన దానికి అన్ని చెప్తున్నాడు. అప్పుడు తెలిసిన తర్వాత ఒక అడిగినాడు మా శేఖర్ అన్నాడు, ఎక్స్మినిస్టర్ చంద్రశేఖర్ అన్నాడు. ఆయన చెప్పిండు ఏ తమ్మి నీ ప్రెస్ మీట్ మొత్తం చూస్తున్నాడు రోజు అని చెప్పి అన్నాడు. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో 9 మంది కదా 12 మంది మహిళా మంత్రులు ఉన్నారు. 12 మంది మహిళా మంత్రులు ఉన్నారు కేంద్ర క్యాబినెట్ లో. 4 సీఎంలను చేసినాం మేము. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలకు 4 సీఎం చేసినాం, గవర్నర్లను చేసినాం. మా పార్టీలో బాధ్యతలు ఇచ్చే సమయంలో 33% పక్కా రిజర్వేషన్ అమలు చేస్తాం మేము. 33% మహిళలకు పార్టీలో బాధ్యతలు ఇస్తేనే దాన్ని కమిటీగా భావిస్తాం మేము, లేకుండా కమిటీ చెల్లది మా పార్టీలో. నువ్వేం చేస్తున్నావు నీ పార్టీలో? ఇప్పుడు మేము అంటాం అనుకో, ఏమేమి ముఖ్యమంత్రి నీ పార్టీ అధ్యక్షురాలు మహిళకి ఇయ్యారంటే వాళ్ళు బిడ్డ చేస్తారు వాళ్ళ. నువ్వే ఉంటావా అధ్యక్షుడికి? ఎవరికి ఇవ్వమంటే కొడుకుని చేసిండు. ఇప్పుడు మహిళ అంటే బిడ్డ చేస్తాడు. కనీసం ఇక్కడ మహిళా గవర్నర్ ఉంది, చేసింది కేంద్ర ప్రభుత్వమే. ఇక్కడ మహిళా గవర్నర్ ఉంటే ఆ మహిళా గవర్నర్ను కనీసం గౌరవించాలి. ఒక మహిళా గవర్నరు, ఒక మహిళ ఏనాడు ఎక్కడ విమర్శించేదేమే. కనీసం మహిళా గవర్నర్కు ఒక గౌరవం ఇవ్వాలి, గౌరవించాలనేటువంటి సంస్కారం లేని ప్రభుత్వం నీది, సంస్కారం లేని ముఖ్యమంత్రి నువ్వు మళ్ళీ మహిళల గురించి మాట్లాడుతున్నావు. నీ పార్టీ నాయకులందరూ కూడా మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు చేస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. నీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని కేసులు అవుతున్నాయి. మహిళలు బయటికి రావాలంటే నీ టీఆర్ఎస్ పార్టీ లీడర్లు చూసి, మొన్న చెప్పిన రజాకార్ల కాలంలో నిజాం కాలంలో వీళ్ళందరూ చూసి, ఆ రజాకార్ల నిజాంలో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఊళ్ళ పడి తిరుగుతుంటే మహిళలందరూ ఇళ్ళ తలుపులేసుకుని చూస్తున్నాడు. సినిమాలు చూపడుతున్నారు. అప్పుడప్పుడు విలన్లు వస్తుంటే ఆడవాళ్ళందరూ లోపడిపోతారు. ఇప్పుడు టీఆర్ఎస్లు వస్తుంటే ఆడవాళ్ళందరూ ఇళ్ళ పోతున్నారు. టీఆర్ఎస్ చూస్తే ఆడవాళ్ళు భయపడే పరిస్థితి. అటువంటి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల గురించి మాట్లాడుతుండే వాళ్ళు. ఎన్టీఆర్ ఓడిండి, అబ్బో నాకు నవ్వొచ్చింది ఎన్టీఆర్ ఓడుతుంటే. ఈయన కొడుకు పేరు ఎన్టీఆర్ పెట్టుకున్నాడు, టికెట్ చంపిండి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. సార్ నువ్వే సార్, నీ అభిమాని సార్, నా కొడుకు పేరే నీ పేరు పెట్టుకుంటున్నావు సార్ అని కొడుకు పేరు పెట్టుకున్నాడు అయిపోయా. పాపం ఎన్టీ రామారావు అభిమానులు అంటే కొంచెం ప్రేమ బాగా. ఎన్టీ రామారావు స్థాయికి వచ్చినట్టే అభిమానంతో వచ్చాడు. ఫ్యాక్ట్ అది. అభిమానంతో వచ్చేవాడు అబ్బో అది దొరకొడతాడు, చిన్న కొన దొరకొట్టి దాన్ని ఇట్లా గుంస్తాడు అయిపోయా ముఖ్యమంత్రి. మళ్ళా వాడిని ఐస్ చేస్తాడు. ఎంత పెద్ద ఇవ్వనేసుకపోయే ప్రపంచానికి ఎంత పోటు కానీ ముఖ్యమంత్రి వాడిని ఐస్ చేస్తాడు. మొత్తం పూస్తాడు, సున్నమంతా పూస్తాడు. ఊరుచుకుంటూ మంచిగా మాటలు చెప్పి, కథలు చెప్పి, అన్ని చెప్పి, అంటే వాడిని యాటిట్యూడ్ చేసుకుంటాడు. ఈయన ఎట్లా చెప్తే ఈయన మార్చచ్చు, ఈయన మెంటల్ ఎట్లా మార్చచ్చు అని మార్చేటువంటి దమ్మి నగర్ ఉన్నది. ఆ తెలివి బాగున్నది. ఏం చేస్తాడు, ఎన్టీఆర్ దగ్గరికి వేడు పోయి, సార్ నువ్వు అంటే నాకు అభిమానం సార్, పిచ్చి సార్, నీకోసం చచ్చిపోతా సార్, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తా అని చెప్పి ఆ సినిమాల లిస్ట్ అంతా తీసుకుపోయి లిస్ట్ అంతా చెప్పుకున్నాక ఇంటర్వర్ నమ్మే అంతా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చాక ఏం చేసిండు, ఎన్టీఆర్ మోసం చేసిండే ఈయన. పోయి చంద్రబాబు పక్కన వచ్చాడు. చంద్రబాబు పక్కన వచ్చి వైస్రాయ్ హోటల్కి వెళ్ళి
ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసిన దానిలో నువ్వు ఉన్నావా లేవా చెప్పు. ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసిన దానిలో నువ్వు ఉన్నావా లేదా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. సరే అప్పుడు ప్రభుత్వము ఆ పార్టీ అది వేరే విషయం. నీ అభిమాన నాయకుడు నువ్వు అంటున్నావు, నువ్వు పొగిడినావు నువ్వు. ఇప్పుడు ఏంటంటే కమ్మ ఓట్స్ ఉంటాయి హైదరాబాద్లో. ఆ కమ్మ సామాజిక వర్గాన్ని నమ్మించడానికి ఇప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు కొడతాడు. ఎన్టీ రామారావు ప్రేమ కాదు. ఖమ్మంలో ఒక మంత్రి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించిన తర్వాత కమ్మ సామాజిక వర్గం అంతా ఆయనకు వ్యతిరేకమైంది. ఎందుకంటే చనిపోయిన కార్యకర్త కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, నిరుపేద కార్యకర్త. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎన్టీ రామారావును ఓడి, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు బ్రాహ్మణ ఓట్లు ఎక్కువనే మల్కాజ్గిరి ఏరియాలో అని చెప్పి పీనోత్సవం ఓడిడు. మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తారు పీనోత్సవం, మళ్ళీ గుర్తేడు. ఇక మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వస్తే పీనోత్సవం మంచోడు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఓడిందంటే మళ్ళీ దీనికి జిమ్మిక్కున్నది. ఇదే కారణం. ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన వ్యక్తి, అవమానపరిచిన వ్యక్తి మళ్ళా తిరిగి ఎన్టీఆర్ పోడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈయనతో ఏం కాదు, ఏదో కోర్టులో రాసినోడు ఏదో ఎట్లా రాసినట్టు ఉన్నది పరిస్థితి అనేది. లాస్ట్గా చెప్పింది ఏంది అంటే ఒక్క విషయం మాత్రం వాస్తవం చెప్పిండు. ఆయన పార్టీ ఆస్తులు 1000 కోట్లట. అది ఒక్కటి మాత్రం కరెక్ట్ అయిపోయిండు. ఆయన పార్టీ ఆస్తులు 1000 కోట్లు. ఆ పార్టీ ప్రజలదట, మరి ప్రజల మంచి 1000 కోట్లు. కానీ ఆయన కుటుంబం ఆస్తి ఎంత సంపాదించుకున్నాడు, ఎంత పెంచుకున్నాడు, ఇంకెంత పెంచుకున్నాడు మాత్రం చెప్పలే. అది ఒక్కటే. ఏదో గ్రామాల కేంద్ర ప్రభుత్వము ఆదర్శ గ్రామాలు ప్రకటించింది. దానిలో 3 నా నియోజకవర్గానికి సంబంధించే, ఇంకా 4 మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి సంబంధించినటువంటి. అది ఒక్కటి మాత్రం వాస్తవం చెప్పింది. అది కూడా రెండు వాస్తవం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోని గ్రామాలు అభివృద్ధి జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామాలు ప్రకటించిందని చెప్పి నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా, ఆ గ్రామాలకు టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గ్రామాలను 10 గ్రామాలను ప్రకటించింది. ఇవాళ నాయే 3 ఉన్నాయి, అరవింద్ గారి 4 ఉన్నాయి. ఈ 7 గ్రామాలకు, ఈ 7 టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఎన్ని నిధులు గ్రామాలకు కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయి. ఒక్క పైసలను కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి చెందింది. తనకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, నిధి అభివృద్ధితో పాటు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. దాని ద్వారా అభివృద్ధి చెందిన బట్టి అలా ప్రకటించినాం మేము. దాంతోపాటు తీర్మానాలు చేశారు. లాస్ట్ అన్న ముగిస్తే తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలు చూస్తాను వస్తుంది. ఒక్కొక్కటి సింపుల్గా చెప్తాను. ఇది యాసంగిలో వరి ధాన్యాన్ని కూర్చొని మాట్లాడాడు. ఆ లెటర్ ఉందానే పెట్టుందా? మొన్న ముఖ్య లెటర్ రాసే కదా. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటా అన్నది నేనని చెప్పి మీకు చెప్పిన అందరికి తెలిసింది. తెలంగాణ రైతాంగాన్ని తెలిసింది. ఢిల్లీలో దీక్ష చేసిండు. లాస్ట్కు లెటర్లు అన్ని బయట పెట్టిన ముఖ్యమంత్రి ఏ విధంగా ధోకా చేసిండో తెలంగాణ రైతాంగం గుర్తించిన తర్వాత నేనే కొంటా అని చెప్పి ఆల్రెడీ చెప్పిండు. మొన్న చెప్పినాక ఏం చేసిండు? కొంటా అనే వ్యక్తి ఏం చేసిండు? మళ్ళొక లేఖ రాసిండు. మొన్న కేంద్రం ధాన్యం కొనాలే. డేట్ అతనిది. మళ్ళా కేంద్రం లేఖ రాసిండు. మొన్న కేంద్రమే 40 లక్షల ఈ నెల 13వ తారీఖున రాసిండు. కేంద్రమే 40 లక్షల చిల్లర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనాలే అని చెప్పి లేఖ రాసింది ఆయనే. మళ్ళా నేను ఏమంటానంటే కేంద్రం కొనకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వమే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా అని చెప్పి లేఖ రాసిండు. మళ్ళీ నేను ఏం చేసినంటే యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం అట. నాకు అభినందన, ఎవరికి అభినందన చెప్పాలి? మోడీ గారికి అభినందన చెప్పాలి. కొన అన్నది నువ్వు, కొంటా అన్నది మేము, ధాన్యం ఇయ్య అన్నది నువ్వు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నా అన్నది నువ్వు.
చివరకు నువ్వు దీక్ష చేస్తే ఎవరు పట్టించుకోలే. మేము దీక్ష చేశాక భయపడ్డావు, రైతులు వాస్తవాలు గమనించారు, మళ్ళా అత్యవసర భేటీ అని చెప్పి కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు, నేనే కొంటున్నా అన్నావు, మళ్ళీ కేంద్రాన్ని లేఖ రాసినావు. చెప్పు నీ గోనె సంచులు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పాలి. ఇప్పుడు ప్రతి పైసా మేమే ఇవ్వట్టు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వటే. గోనె సంచుల పైసలు, సుతీర్థాడు పైసలు, ట్రాన్స్పోర్టేషన్ పైసలు, వడ్డను బియ్యం ఆడించేందుకు పైసలు, కాంటా పైసలు, ఆడ జాబ్ చేసే సిబ్బంది పైసలు, నువ్వు బ్రోకరిజం చేసేందుకు బ్రోకరిజం కమిషన్ కూడా కేంద్రమే ఇచ్చే. నువ్వు ఇచ్చింది ఒక్క పైసా చెప్పు, ఇచ్చేది కేంద్రము. మళ్ళా కేంద్రమే కొనాలన్నావు, మళ్ళీ ఈయనకి అభినందన చెప్పుడు తీర్మానమాట. అక్కడ నవ్వుకున్నారన్న, ఇదంతా నాకు అక్కడ వాళ్ళే పంపించారు. అన్న ఈయన మొన్ననే మాకు చెప్పాడు కేంద్రం కూడా చచ్చిపోతాం ఈసారి, ఏంది ఏం పరిస్థితి, నేను పొరపాటు చేసిన కేంద్రము కొనాలి, నేను కొంటా అని చెప్పి అన్న ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుందని చెప్పి మళ్ళీ లేఖ రాసే. మళ్ళీ ఇప్పుడు ఆయనకు అభినందన తీర్మానమాట. దేశ విస్తృత ప్రయోజనం తెచ్చి ఇక్కడ నేను వీకినాడు జాతీయ రాజకీయాలు టీఆర్ఎస్ ప్రధానికి ఇక్కడ తెలంగాణ దోసుకున్నా ఇక దేశాన్ని దోసుకుంటా అని చెప్పి ఆడోటి. ఆకాశం అంటే ధరలు ఫస్ట్ పెట్రోల్ ధరలు తగ్గించు, దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించు, ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించు. దాని మీద తీర్మానం చేస్తే బాగుండేది. మహిళా రిజర్వేషన్లు చెప్పిన మతోన్మాదం మాట్లాడాడు. నువ్వు సంకలేసుకొని తిరిగేదే ఎంఐఎం పార్టీని. ఎంఐఎం పార్టీ సెక్యులర్ పార్టీ, అసలే క్యాన్సర్ అదే, దేశానికి క్యాన్సరే ఎంఐఎం పార్టీ. ఆ క్యాన్సర్ గొంతులు వేసుకున్నావు నువ్వే క్యాన్సర్ నీ లోపల గొంతు. ఆ ఎంఐఎం అనే ఒక మతమైన పార్టీ, మతపరమైన పార్టీ, మత విద్వేషాలు రగిలించే పార్టీ, ఒక మతానికి కుమ్మగాసే పార్టీ. ఆ క్యాన్సర్ ను నీకు లోపల పెట్టుకొని నువ్వే మతం గురించి మాట్లాడితే అసలు నువ్వే మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికింతన్న పార్టీని నువ్వు కోర్టులో ఆధారాలు సమర్పించక కేసులు కొట్టేసినావు. దేశం అంతా నవ్వుకుంటున్నారు, అరే 10 నిమిషాలు నరికి సమయం ఇస్తే నరికి చంపుతాడు. వాస్తవమే అన్నది, కానీ అవాస్తవం అని చెప్పి నువ్వు కోర్టు నమ్మించినావు. నువ్వు మళ్ళా భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ మతం గురించి మాట్లాడుతున్నావు. బీసీ వర్గాల గట నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఇచ్చినావు మంత్రి పదవులు? బీసీ ఎంబీసీ కార్పొరేషన్ నిధులు ఎన్నిచ్చినావు? ఎందుకు చైర్మన్ నియమించలేకపోతున్నావు? ఆత్మ గౌరవ భవనాలు ఏమైనాయి? కేంద్రంలో 27 మందిని ముఖ్యమంత్రి వినాలే, 27 మందిని బీసీ ఎంపీలను 27 మందికి మంత్రి పదవులు, బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. దేశంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి. ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ ఒక బీసీ. ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఒక బీసీని, నీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీని ఒక ఎస్సీని చేస్తావా? ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను చెందుగేలే. నీ కేబినెట్ లో ఎంతమంది బీసీలు ఉన్నారు? 27 మంది కేబినెట్ మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో. బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఆదుకుంటలేవు. నువ్వు కనీసం నువ్వు పేదల వ్యతిరేకివి. నువ్వు రిజర్వేషన్ శాతం పెంచాలన్నట కేంద్రాన్ని. ఎస్టీ రిజర్వేషన్ పెంచగలద్దన్నారా? నేను ఇలా ఇలా ఏంటంటే ఇది నాకు హక్కిస్తే, ఈయనకు అధికారం ఇస్తే, ఇలా ముస్లింల గతంలో 4% ఇచ్చిండు, ఈయన 12% ఇస్తానడు. ఈయనకు సొంత హక్కిస్తే ముస్లింలకు 20% రిజర్వేషన్ ఇస్తాడు. మత రిజర్వేషన్ 20% ఇస్తాడు ఈయన. దాని ఏం అనుమానం లేదు. దానిలో నదీ జలాల విషయంలో కృష్ణా జలం గురించి మాట్లాడి ఇంత దుర్మార్గము నేను చెప్పేవారు కూడా తెలంగాణ సమాజానికి విషయం తెలియదన్న. ఈ ప్రాంతంలో ఇలా ప్రజా సంగ్రామాలు చేస్తున్నాడు. ఇన్ని రోజులైన కృష్ణా జలాల విషయంలో ఎప్పుడు నోట్లకి మాట రాలే. ఆడవారు ప్రాజెక్టులు కడతాడు, పుట్టుపోటు చూసుకుంటారు. ఈ పాలమూరు, నల్గొండ, ఈ ఖమ్మం జిల్లాలు ఎడారి కావడానికి కారణమే రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఎప్పుడైనా మాట్లాడినా మీరు అర్థం చేసుకోండి, ఒక్కసారి మాట్లాడినా. ఎప్పుడైతే నేను కృష్ణా జలాల విషయంలో ఈ పాలమూరు ప్రాంతానికి, నల్గొండ ప్రాంతానికి, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కానీ, ఖమ్మంలో కొన్ని జిల్లాకు సంబంధించి కానీ ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఎందువల్ల ఇబ్బంది పడుతున్న విషయంలో నేను స్పష్టం చేసే వరకు కూడా తెలంగాణ సమాజం తెలియదు. కృష్ణా పరివారక ప్రాంతము 68% ఉంటే మనకు రావాల్సిన కృష్ణా జల నీటి వాటా ఎంత అంటే 575 టీఎంసీ అని చెప్పి మొత్తుకొని తర్వాత అప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి 299 టీఎంసీలకి అగ్రిమెంట్ సంతకం పెట్టిండి. సంతకం పెట్టిన పేపర్ బహిర్గతం చేసిన నేను. ఈ రాష్ట్ర మంత్రి ఆర్థిక మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉమాభారతి గారు మినిస్టర్ అన్నప్పుడు, ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు ఇక్కడ మంత్రి పోయి సంతకం పెట్టిండు. 299 టీఎంసీలకే సంతకం పెట్టిన పేపర్ బయట పెట్టిన. మళ్ళా నెక్స్ట్ దాన్నే ఆమోదిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కూడా సంతకం పెట్టిన పేపర్ కూడా బయట పెట్టిన. కేసీఆర్ గారు సంతకం పెట్టిన పేపర్, అగ్రిమెంట్ లో ఒప్పుకున్నటువంటి పేపర్ కూడా బయట పెట్టిన నేనే. 575 టీఎంసీలు రావాల్సినటువంటి ప్రాంతానికి కృష్ణా జలాలకు సంబంధించి 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి స్పష్టం చేస్తున్నాడు. ఆ ప్రశ్నకి ఇప్పటి సమాధానం లేదు. ఇప్పటికి కూడా మోసం చేసింది ఎవరు? మొన్న అపైస్ కౌన్సిల్ సమావేశంలో కూడా మొన్న ఈ మధ్య జరిగిన దానిలో ఈయన మళ్ళీ ప్రజలు నమ్మించడానికి జలశక్తి శాఖ మంత్రులు మాట్లాడండి. ఏమంటే సార్ మాకు 570 ఇప్పుడు గుర్తించిన నేను మాట్లాడాక 570 టీఎంసీలు రావాలి, మాకు 299 టీఎంసీలు ఇస్తున్నాం, మాకు ఆంధ్ర అన్యాయం చేస్తుంది సార్ అంటే జగన్ గారు ఏమన్నారు తెలుసా? అప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదు, చంద్రబాబు నాయుడు గారు నువ్వు కలిసి ఒప్పుకున్నారు కదా, నేనేం చేస్తా దానికి, నువ్వు ఒప్పుకుంటే నేనేం చేస్తా? ఒక్కసారి గారు 3 సార్లు సమావేశం 3 సార్లు ఒప్పుకున్నావు. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తే నేనెట్లా భరిస్తా అని చెప్పి జగన్ గారు సమాధానం చెప్పింది విషయం వాస్తవం కదా. మినిట్స్ లో రికార్డ్ అయింది. అది అపైస్ కౌన్సిల్ సమావేశంలో మినిట్స్ లో రికార్డ్ అయింది. అది ట్రిబ్యునల్ అంటున్నాడు 7 సంవత్సరాలు ట్రిబ్యునల్ పేరుతో లేఖ రాసిండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉమాభారతి కాంచే లేఖ రాస్తున్నాడు ట్రిబ్యునల్ అని చెప్పి. మొన్న జలశక్తి శాఖ మంత్రి చేసిండు అపైస్ కౌన్సిల్ సమావేశంలో, అరే ఏం సార్ కేసీఆర్ సార్ ప్రతిసారి లేఖ రాస్తున్నావు, పేపర్లకు ఇచ్చుకుంటున్నావు, పేపర్లో టీవీలలో పేపర్లు వస్తుంది, కేంద్రం ఏదో అన్యాయం చేస్తున్నావు రాస్తున్నావు. నువ్వు రాసినప్పుడల్లా నేను మంత్రి అయినాకనే 3 సార్లు లేఖ రాస్తున్నావు అని చెప్పి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ముఖం మీద దెబ్బ కొట్టింది. నన్ను ముఖం మీద మాట్లాడాడు. కేసీఆర్ సార్ నేను మంత్రి అయినాక నాకే 3 సార్లు లేఖ రాసినావు, నేను 3 సార్లు రిప్లై ఇచ్చిన, ఉమాభారతి గారు 3 సార్లు రిప్లై ఇచ్చారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు నేను ట్రిబ్యునల్ ఏర్పాటు చేయరాదు, నువ్వు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే నేను ఆలోచిస్తా, దాని గురించి ప్రయత్నిస్తా అని చెప్పి అన్నాడు. అపేక్షణ సమావేశంలో 24 hours లో కేసు విత్డ్రా చేసుకుంటా అన్నాడు. 8 నెలలనే వేసుకోలే, ఒక పిటిషన్ వేసి చదువుకున్నాడు. వేసినా అన్నాడు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, చేయలే. మళ్ళా నేను లొల్లిపెట్టాక ఏమైంది ముఖ్యమంత్రి, నువ్వు పిటిషన్ వేసి చేతులు దులుపుకుంటే ట్రిబ్యునల్ ఎట్లా ఏర్పడుతుంది, ఆ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని పూర్తి చేయంటే మొన్న 3 నెలల క్రితం 4 క్రితము అప్పుడు విత్డ్రా చేసుకున్నాడు. 7 సంవత్సరాలు నేను వీకలేదు, 7 సంవత్సరాలు నేను ఏమిటి వేయలేదు. ఇప్పుడు కేంద్ర ట్రిబ్యునల్ చేయాల్సిన బాధ్యత ఉంది కేంద్రం మీద, దానిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నువ్వు నిర్లక్ష్యం చేసి, నువ్వు ఇలా ఆలస్యం చేసి ఇవాళ వాళ్ళకి కేంద్రాన్ని బదలాయించే ప్రయత్నం చేస్తున్నాడు. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య కేంద్రం కాలరాస్తుందట. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించి తిరిగి రాస్తాన మూర్ఖుని నువ్వు. మన భారత రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. భారత రాజ్యాంగానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి, నీ మెడలు వంచుతుంది కాబట్టి, నీ అవినీతి భాగవతాన్ని బయటపడుతుంది కాబట్టి, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కుక్కడతో పెకిలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు కలవకుండా రాజ్యాంగం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళా నువ్వు తీర్మానం
భారత రాజ్యాంగం ప్రతిపాదించిన అని చెప్పి మళ్ళీ మాట్లాడితే భారత రాజ్యాంగం అనేటువంటి పదాన్ని నోటి నుంచి మాట్లాడే అర్హతను కోల్పోయిన ఎప్పుడూ నువ్వు. కాబట్టి అనేక తీర్మానాలు నవోదయ విద్యాలయం ఈయన ప్రపోజల్స్ పంపడు, అక్కడి నుంచి కావాలంటాడు. కాబట్టి నేను 21 ప్రశ్నలు సంధించిన, దానికి సమాధానం లేదు. ఈ తీర్మానాలన్నీ కూడా ఇది ఈ తెలంగాణ రాష్ట్రపతికి ఉపయోగపడుతుందా? కాబట్టి ఏంటంటే ఇక్కడ దోసుకున్న అంతకుముందు గుడి కట్టడం పట్టాభిషేకం జరిగే ముందు ఏం చేద్దారంటే గుడి కడుతుట రాజులు పట్టాభిషేకం చేయడానికి గుడి కడుతురట. ఈయన గుడి ప్రతిష్ట చేసిండు. ఏంటంటే కొడుకుకు పట్టాభిషేకం చేయాలి, కొడుకుకు పట్టాభిషేకం చేయాలి, దేశాన్ని బిడ్డకు అప్పయ్యాలి. అప్పయ్యపోయింది ఆల్రెడీ, ప్రపంచానికి అధినేత అవుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేపరచలేదు. నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత బదనాం చేసినా నువ్వు కాంగ్రెస్ ఒకటి 100% వాస్తవము. మనం మీరు చూసిరు, ఇవ్వాలి మీరు చూసారు. ఇక్కడ స్ట్రాటజీ టీం అయినే కాంగ్రెస్ పార్టీ 10 కోసం పోయిండు. నేను మన బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత తెలంగాణలో కూడా ఒక ప్రజలు కూడా ఆలోచన చేసింది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఆలోచన వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచన చేసింది. వెంటనే ప్లేట్ ఫిరాయించి అనకు నాకు పోస్ట్ వద్దు నేను ఇక్కడనే వేస్తాను చెప్పి వాళ్ళు ఉల్టా వచ్చాడు. ఇప్పుడు ఢిల్లీ పోయింది వాస్తవమే. ఇవాళ పీకే అనే వ్యక్తి విషయంలో ఆయనకు సమర్థించుకుంటూ ఆయన మా నాయకుడు అయితే చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడిన విలేకరుల సమావేశంలో. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీలు ఒప్పుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి స్ట్రాటజీ టీము ఆయనకి అప్పని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఒప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ లీడర్ ఒప్పుకున్నారు ఆయనను. టీఆర్ఎస్ పార్టీలు మాకు స్ట్రాటజీ టీం ఆయనే అని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటి కాదు అంటే ఎవరు నమ్ముతారు? నేను విమర్శన చెప్పిన తర్వాత మళ్ళీ ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయిందిగా, టీఆర్ఎస్ పార్టీలో కింద కదులుతుంది, పునాదులు కదులుతున్నాయి ఇవాళ. కాబట్టి ఏం చేసారు, మళ్ళా మేము ఒక్కటి కాదని చెప్పి మళ్ళీ నమ్మించే ప్రయత్నం. మీరు నమ్మించే ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటే, ఇది ప్రజలకు తెలుసు. ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, పోటీ పక్కా ఇస్తారు. ఇన్నోళ్ళు బీజేపీ టీఆర్ఎస్ ఒకటని చెప్పి నమ్మించినప్పుడు ప్రజలు నమ్మలే, వాస్తవ ప్రజలు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొట్లాడేది టీఆర్ఎస్ తో పాటు కాదు, బీజేపీతో కొట్లాడుతున్నది. టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుంది, కమ్యూనిస్టులు బీజేపీతో కొట్లాడుతున్నారు, ఎంఐఎం పార్టీ బీజేపీతో కొట్లాడుతూనే ఉంటది. కాబట్టి ఒక్క భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ సింహం, మోడీ గారు సింహం సింగిల్గా వస్తుంది. వీళ్ళందరూ గుంటనక్కలు గుంపులుగా వచ్చినా కూడా వేటాడుతుంది సింహం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. మా కార్యకర్తలు సింహాలు అన్నట్టు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని చేసినా కూడా మేము ఏది మాట్లాడినా మొత్తం ఉంటున్నారు. ముఖ్యమంత్రి రాసిన జిల్లా ఇది మా సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలి మొత్తం అని. నేను ఉట్కూరు పోతే ఏమైంది, 30 మంది మీద రౌడీ షూట్ ఓపెన్ చేసి వినాయక నిమజ్జనం చేసుకొనియలే. బైన్సాల 12 ఇల్లు కాలబెడితే కనీసం ఒక ఇల్లు కట్టియలే. 30 మందిని 3 నెలల పాటు లోపడేసినావు. 30 గ్రూప్ వేసినావు ఊట్కూరులో, బైన్సాలో పీడీ యాక్ట్ పెట్టినావు. కాబట్టి అన్ని విషయాలు ఇలా ప్లీనరీ అనేది వాళ్ళ పార్టీ కనీసం వాళ్ళ గురించి చెప్పుకునే స్థితి లేదు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏళ్ళు కాబట్టి కనీసం వాళ్ళ ఘనకార్యం కూడా చెప్పుకోలేని స్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. తెలంగాణ రాష్ట్రపతికి ఏమిచ్చింది చెప్పలే. ఏం చేయాలి ప్లీనరీలో? నిజంగా నీకు నిస్వార్థంగా నీ ప్లీనరీ నడిపించే తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన మోడీ వచ్చిన ఇన్ని లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా చెప్పుకో. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మరుగుదొడ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ పెట్టిన మరుగుదొడ్లు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఇచ్చినా చెప్పుకో. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంది, ఇన్ని లక్షల మందికి బియ్యం ఇచ్చినా చెప్పుకో. పేదలకు ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చారు, నేను కూడా ఇచ్చినా ఇక్కడ చెప్పుకో. శ్మశాన వాటికల పైసలు కేంద్రం ఇస్తుంది చెప్పుకో. రైతు వేళ కేంద్రం ఇస్తుంది చెప్పుకో. ఇవి చెప్పడవి ఎందుకంటే నేను ఏం చేయలేదు, అన్ని కేంద్రం ఇచ్చే నిధులు తప్ప, కేంద్ర సంక్షేమ పథకాలు తప్ప ఈయన ఏం ఇవ్వాలి కాబట్టి ఏం చెప్పలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలను వంచే పార్టీ, మోసం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. చివరకు మన కార్యకర్తలను కూడా
ఇలా వంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏం ఘనకార్యం చెప్పుకోలే, ఏం జైలు ఘనకార్యం చెప్పుకోలే. ఆ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది కాబట్టి ఆ పార్టీ ఘనకార్యం కూడా చెప్పుకునే స్థితిలో టీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కేవలము చర్చ జరిగింది ఏంటంటే ఆడున్నటువంటి బ్రెయిన్ కర్రీ, బోన్ సూప్, బోటి, కాళ్ళ షోర్వా, కోళ్ళ షోర్వా, తలకాయ కూర, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్. అది కూడా స్ట్రాటజీ, అది కూడా లక్కీ నెంబర్ 36 వస్తుంది. 33 అన్న ఏదైనా లాస్ట్ లో తలకాయ నడుస్తాను, అది కూడా 6 ముక్కలు చేస్తాను తలకాయ, అది కూడా సెంటిమెంట్ 6. ఏదైనా 6 లాస్ట్ కు 6 సీట్లు వస్తాయి వాళ్ళకి. లాస్ట్కి మధ్యాహ్నం తర్వాత తిన్న తర్వాత అందరూ నిద్రపోతారు. ఇక ఎందుకు నిద్రపోతారంటే 33 వంటకాలు పెట్టిర్రే, బా బోన్ సూప్ వస్తుందన్న. అరే తిరుమలలో ఎవరు చూడరు, చికెన్ సూప్ ఎవరు ఏముందన్నా సార్ మంచిగా పెట్టిండే, బోటి కర్రీ. అది పోట్ల మటన్ కూడా చాలా మంచిది, పోట్ల మటనే అంటున్నట. ఫిష్ ఎడగ తెచ్చిండే, ఫిష్ చర్చ మొత్తం వంటల మీదే. ఆ కూరల మీద చర్చ జరపడానికే ప్లీనరీ. లేకుంటే కరెక్ట్ అడగారు సార్, మనం చేసి చెప్పుకోవాలి సార్ అడగారు కదా, అడుగుతారు. కాబట్టి ఇదంతా దృష్టి మరల్చడానికి దేనికన్నా దిగజారే ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఇలా పూర్తిగా తెలంగాణ రాష్ట్రం వంచిన ముఖ్యమంత్రి, నువ్వు ఏం చేయలేవు, నీతో ఏం కాదు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది పేదల ప్రభుత్వం. నీ గడిలు బద్దలు కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. దానికోసం ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం అవుతున్నది, విశేష స్పందన వస్తున్నది. అందుకే డప్పులు కొడుతున్నాయి నీకు, కాబట్టి ఇంకా కొడతాయి. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేని విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను. కొంచెం ఆలస్యం అందుకు పెద్ద మందికి క్షమించారు, ఎక్కువ సమయం ఎంచుకున్నందుకు. లేదా మీకు అలవాటైపోయింది ముఖ్యమంత్రి 2 గంటలు పెడుతున్నా. మాది కొంచెమన్నా ఎట్లా అధికారంలోకి వచ్చేపాటికి కొంచెమన్నా సమయం ఇవ్వాలి కదా.